కానీ పాకిస్తాన్ ఆర్మీ ఏమంటుందంటే ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఆర్మీకి ఎటువంటి సంబంధం లేదు అని మాట్లాడుతుంది. 100% పాకిస్తాన్లోనే. ఎందుకు? పాకిస్తానే మొత్తం టెర్రరిస్ట్ కి ఒక ఫ్యాక్టరీ. వాళ్ళ మాస్టర్ మైండ్ వాళ్ళే. వాళ్ళు చేసేది ఏం? ఈ టెర్రరిస్టులు తయారు ఎక్కడైతారా బచ్చా? మద్రసాలో చిన్నప్పటి నుంచి మొత్తం ఫోటోలు చూపిస్తారు. బాబరీ మస్జిద్ ఇట్లా డెమాలిష్ అయింది, మన ముస్లిమ్స్ కి అన్యాయం అవుతుంది, మనం ఇస్లామిక్ వార్ చేయాలి, జిహాద్ చేయాలి. దాని తర్వాత ఎవరు మిలిటరీలో రిటైర్మెంట్ అవుతారు వాళ్ళకు కొనుక్కుంటారు, హైర్ చేసుకుంటారు, ఉద్యోగాల్లో పెడతారు. ఎవరు చేస్తున్నారు? మొత్తం ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ అందరు కలుసుకొని ఒక దాడి ఇండియా మీద, కాశ్మీర్ వాళ్ళది. సో టోటల్ ఇప్పుడు ఎన్ఐ రిపోర్ట్ లో ప్రూవ్ అయిపోయింది. సో ఆ రోజు 22 చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా 6th నో కాంప్రమైజ్, అటాక్ పాకిస్తాన్. వాళ్ళకు అర్థం కావాలి. కానీ పాకిస్తాన్తో ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల మన భారతదేశానికి వచ్చే లాభం ఏంటి? ఇది డిగ్నిటీది, పరువుకు సంబంధించిన చెప్తా రవి. మీ ఇంట్లో ఎవరో గుసాయిన్ చేసి మీ నాన్నకు కొట్టి, మీ తమ్ముడికి కొట్టి, మీ భార్య ముందు, మీ బిడ్డ ముందు చేసిన తర్వాత నువ్వేం చేస్తావా? అన్నీ ఆలోచించావు. నేను కూడా రివెంజ్ తీసుకుంటా. సింపుల్. ఇది ఫస్ట్ టైం కాలేదు, ఎన్నో సంవత్సరం నుంచి నడుస్తుంది డ్రామా. ఈ డ్రామా ఏం కావాలి కదా? ఎప్పుడు దాకా హైడ్ అండ్ సీ? నో, పాకిస్తాన్కి తెలవాలి ఇంత ఉన్నది పాకిస్తాన్. వాళ్ళకు అస్సలు బలం లేదు, లంగ దొంగ పనులు చేసుకుని జీవితం సాగుతున్నారు. డబ్బులు లేవు, రైట్? ఇప్పుడు నీళ్ళు ఆపితే నీళ్ళు కూడా ఉండవు, అది ఆపుతున్నాం. ఫైన్, అక్కడ దాకా గుడ్. కానీ వాళ్ళకు చూపియాలి, మా ఇంట్లో నువ్వు గుసాయించున్నావా? మా హిందుస్థాన్ది ఒక నేచర్ ఉన్నది, మా ఇండియాది ఒక నేచర్ ఉన్నది. మేము ఎవరి ఇల్లుకి చూడం, ఇల్లు వైపు మనం చూడం. కానీ మా ఇంట్లో గుసాయిస్తే మీ ఇంట్లో గుసాయిస్తాం. అంతే. ఖూన్ కా బదలా ఖూన్, అంతే. మీరు సంపినారు, ఇన్నోసెంట్ ఇండియన్స్ కి సంపినారు అంటే మేము గమ్మును కుక్కాలే? అంటే ఇండియా గాజులు వేసుకున్నది ఏం? సో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇండియా ఫేవర్లో వస్తుంది, ఫేవర్లో వచ్చేసింది. టాప్ లీడర్స్, పీస్ లవింగ్ నేషన్స్ అందరూ ఏం చెప్తున్నారు? పాకిస్తాన్ చేసింది తప్పు. ఎందుకంటే మనం ప్రూఫ్స్ తో పోతున్నాం. వితౌట్ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ మనం దాడి చేస్తే వాళ్ళు చెప్తారు మేము సపోర్ట్ చేయలేదు. కానీ మన దగ్గర ఇప్పుడు ప్రూఫ్స్ వచ్చేసినాయి. సో నా లెక్క ప్రకారం వారం లోపల వార్ స్టార్ట్ అవుతుంది. వారం రోజుల్లో కావాలి. ఎంతైనా ఫైనాన్షియల్ ఇండియాకి లాస్ అయితే నో ప్రాబ్లం. ఎట్లా ఉంటది అంటే మూడు పోట్లు 3 టైం తినదు. 3 times వద్దు, 3 పూటలు వద్దు, ఒకటే పూట తిందాం. కానీ డిగ్నిటీతో, ప్రైడ్ తో. హిందుస్థాన్ జిందాబాద్ థా, జిందాబాద్ హై, జిందాబాద్ रहेगा అది చూపించాలి. గ్రాంటెడ్ తీసుకున్నారు ఇండియాకి. బట్ సాధ్యం అంటారా? ఇది 100% సాధ్యం.